వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ప్లీజ్ మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం క్యాటరింగ్ స్టైల్లో సొరకాయ పప్పు ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా కావాల్సింది లేతగా ఉన్న సొరకాయ. మనం లేతగా ఉందో లేదో చూసుకోవాలండి. ఫస్ట్ ముదిరితే కనుక అంత టేస్ట్ అనేది ఉండదు. దాన్ని కొంచెం చూసుకొని తీసుకోండి. 2 టమాటాలు, ఒక 3-4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు. నేను ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి. 1/2 కిలో కందిపప్పు, ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను. ముందు కుక్కర్లో మనం ఉడకబెట్టుకుందాం. ముందు ఒకసారి పోసుకొని ఒక్కసారి కుక్కర్లో వేసి ఫుల్గా వాష్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకుందాము. క్లీన్ చేసుకున్నాక తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకున్నాక తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే మనం చింతపండు వేసేసుకుందాము. చింతపండు వేసుకుంటే ఏంటంటే దానికి పులుపు అనేది దాంట్లో మనం విడిగా పులుపు రసాన్ని అయితే తీయకుండా మనకి దాంట్లో వచ్చేస్తుందండి. ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాము. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని తర్వాత తీసేసేద్దాము. ముందుగా మనం సొరకాయ అనేది చెక్కు తీసుకుందాము. చెక్కు తీసుకొని మనం శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి. శుభ్రంగా వాష్ చేసుకొని ఏదైనా సరే ముందు మనం పీలర్తో మొత్తం తీసేసుకున్నాం కదా. తీసుకున్నాక తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసేసుకుందాం. మనం ఇలా కడిగి పెట్టుకొని సన్నగా సొరకాయ ముక్కలు అనేది సన్న ముక్కలుగా తరుక్కుందామండి. మనం ఈ మధ్యలో ఉన్నది ఏంటంటే తీయకూడదండి. అది ముదిరింది అనుకుంటే కనుక మధ్యలోది తీసేసుకోవచ్చు. లేతగా ఉన్నది మాత్రం ఎప్పుడూ తీయమాకండి. తీస్తే దాని టేస్ట్ అనేది పోతుంది మనకి. ఆ టేస్ట్ పోయిందంటే సొరకాయ అంతా కొంచెం సవ్వగా ఉంటుంది. మనకి మెయిన్ మధ్యలో అదే కదా, అందుకోసం మనం దాన్ని ఉంచుకుందాం. ఇప్పుడు ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నామండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ మొత్తం తరిగి పెట్టుకున్నాం కదా సన్నగా. మనం ఇవన్నీ ఒకసారి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి పప్పు అయిపోయింది కదండి. ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం మెత్తగా ఉడికిందో లేదో ఒకసారి మనం మూత అనేది తీసి చూసుకుందాము. మూత తీసినాక మనం ఒక్కసారి పప్పు గుత్తితో మొత్తం ఒకసారి మ్యాష్ చేసుకుందాము. దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసి మనం మొత్తం స్మాష్ చేసుకుందాము. సాల్ట్ అనేది అది మన ఆప్షనల్ అండి. మళ్ళీ మనం దాంట్లో కర్రీలో అనేది వేస్తాం కదా, సొరకాయకి వాటర్ ఉంటుంది కాబట్టి మనం వేసే కొద్దీ సాల్ట్ పడతానే ఉండిద్ది. దానికోసం మనం చూసి అనేది వేసుకుందాం సాల్ట్. ఓకేనండి. ఇప్పుడు మనం కొంచెం నేను గట్టిగా ఉందని చెప్పి నేను అది వాటర్ అనేది యాడ్ చేశానండి. వాటర్ కూడా వేసుకోవచ్చు, కొంచెం పల్చగా అనేది ఉంటుంది కదా. నేను ఆ వీడియో మాత్రం నాకు కొంచెం రాలేదండి. ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకుందాము. బాండీలో మనకి తగినంత ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ పోసుకున్నాక ఫస్ట్ 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి. ముందు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది మనకి పప్పు మొత్తం వస్తుంది. తర్వాత కొంచెం 1 స్పూన్ జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 4-5 ఎండుమిర్చి వేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి. ఇలా మొత్తం కలుపుకున్నాం కదా. ఇప్పుడు దాంట్లో 3 పచ్చిమిర్చి, ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాము. ఈ ఉల్లిపాయలు ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుందండి. మనం ఏదైనా పప్పుకే కానీ దేనికైనా మనం పెట్టుకున్నాము అంటే
అది మన పోపుతోనే వస్తుందండి. ఇప్పుడు మనం టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము. మొత్తం టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. టమాటాలో ఉన్న వాటర్ కూడా మొత్తం వచ్చేయాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ కలుపుకొని చూసారా ఆయిల్ ఎలా వస్తుందో. మనం సాల్ట్ వేయగానే మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుందండి. మనకి ఎవరైనా నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి. ఎవరైనా కొంచెం చిన్న